రాష్ట్రంలో కొనసాగుతున్న వరద ప్రభావిత పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీల బృందం కామారెడ్డి జిల్లాలో పర్యటించింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఈ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇద్దరు ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, అలాగే విజయశాంతి, బల్మూరి వెంకట్, శంకర్ నాయక్ తదితరులు ఉన్నారు. కామారెడ్డి జిల్లాలోని జిఆర్ కాలనీలో ఈ ఎమ్మెల్సీల బృందం పర్యటించి బాధితులను వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బాధితులు ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉన్నారని తెలిపారు. అక్కడ దృశ్యాలు చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతుంది అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున బాధితులకు సహాయం అందిస్తామని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి బాధితులకు అండగా నిలుస్తారని తెలిపారు. ప్రభావిత గ్రామాల్లో వరద కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసి బాధితుల సమస్యలను సమీక్షించేందుకు ప్రత్యేక కమిటీని టీపీసీసీ అధ్యక్షుడు ఈ బృందాన్ని నియమించారు. అయితే స్థానిక నేతలతో కలిసి రైతులు, ప్రజల నుంచి ఈ బృందం వివరాలు, సమస్యలు తెలుసుకుని ఈ నివేదికను టీపీసీసీ సమర్పించనుంది. ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం కూడా ఏర్పడుతోంది. టౌన్లో వరద తగ్గినా ఇళ్లలో బురద తగ్గలేదు. ఎటు చూసినా వరదకు కొట్టుకుపోయిన సామాన్లు, వాహనాలు దర్శనమిస్తున్నాయి. టీవీలు, ఫ్రిడ్జ్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు పాడవడంతో ప్రజలు కన్నీటి పర్యంతమవుతున్నారంతా కూడా. వరద ప్రాంతాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీల బృందం పర్యటించారు. ఆ పర్యటించిన విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. విజయశాంతి స్వయాన బాధితుల ఇంటికి వెళ్ళి వాళ్లతో మాట్లాడి వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకుని వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో అవన్నీ కూడా తెలుసుకుని వాళ్ళకి సహకారం అందిస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వరదలు కామారెడ్డిని అత్తలాకుతలం చేశాయి. మనం చూసాము గత వారం రోజుల్లో పరిస్థితి ఎలా తయారైందో. మొత్తం కూడా తలకిందులైపోయి తారుమారైపోయి వాళ్ళకి తినడానికి ఫుడ్ కూడా లేక వండుకునే పరిస్థితి కూడా లేక ఇళ్లలోకి నీళ్ళు వచ్చి నానా కష్టాలు పడి అవకతవకలు పడిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాము. కామారెడ్డి మొత్తం కూడా తలకిందులైపోయింది. వర్షాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం కామారెడ్డి మీద. దానికి సంబంధించి వర్షాలు తగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టాయి. దాని తర్వాత విజయశాంతి, కాంగ్రెస్ నేతలందరూ కూడా వెళ్ళి అక్కడ ఎవరెవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని అక్కడ కామారెడ్డిలో పర్యటించి వాళ్ళ బాధితుల ఇంటికి వెళ్ళి వాళ్ళ స్వయాన కలిసి వాళ్ళతో మాట్లాడారు. సో వాళ్ళతో మాట్లాడుతున్న విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. కామారెడ్డిలో ఇంత జరుగుతుంటే బీజేపీ ఏం చేస్తుంది అని చెప్పి స్థానిక ఎమ్మెల్యే కనిపించలేదని చెప్పి కూడా బాధితులు చెప్తూ ఉన్నారు. వాళ్ళ వర్షంలో వాళ్ళు కనీసం మచ్చు కూడా చూడడానికి కూడా రాలేదు, ఎలా ఉంది అని పరిశీలించడానికి కూడా రాలేదని చెప్తూ ఉన్నారు. బాధితులంతా కూడా వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వస్తామని చెప్పారు విజయశాంతి. సినీ పరిశ్రమ కూడా ముందుకు రావాలని చెప్పి ఎమ్మెల్సీ విజయశాంతి చెప్పారు. అలాగే బీఆర్ఎస్ వరద రాజకీయాలు చేస్తుందని కూడా చెప్పారు మరోవైపు అద్దంకి. సో ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాము బాధితుల ఇంట్లోకి వెళ్ళి వాళ్ళతో స్వయాన మాట్లాడుతూ వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అన్ని అడిగి తెలుసుకుంటున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము.